హాయ్ హలో నమస్తే. పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమాని తీసి బ్లాక్ బస్టర్ హిట్ ను పవర్ స్టార్ అభిమానులకు గిఫ్ట్ గా ఇచ్చాడు యంగ్ డైరెక్టర్ సుజిత్. ఈ చిత్రాన్ని సుజిత్ అద్భుతంగా తెరకెక్కించాడు. ఎలివేషన్స్, జపాన్ లో ఫైట్స్, మూవీ టైటిల్ కార్డ్ ఎవర్ బిఫోర్ అనిపించాయి. పవన్ ఎంట్రీ సీన్ తో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాడు. రోమాలు నిక్కబొడిచేలా చూపించాడు. ఓజీలో వింటేజ్ పవన్ ను చూసాం అంటున్నారు అభిమానులు. పవన్ స్టైలిష్ లుక్ అదిరిపోయిందని ఫుల్ ఖుషి అవుతున్నారు. మేం పవర్ స్టార్ ని ఎలా చూడాలనుకుంటున్నామో మేము ఊహించిన దానికి మించి పవన్ ను చూపించి మాకింత అద్భుత విజయాన్ని ఇచ్చిన దర్శకుడు సుజీత్ కు గుడి కడతాం అంటున్నారు పవన్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ అభిమానులు సుజీత్ కు గుడి కడతాం అంటున్నారంటే అసలు ఎవరి సుజీత్ అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. సుజీత్ గురించి ఇప్పుడు దర్శకుడిగా సుజిత్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 11 ఏళ్ల అవుతోంది. ఈ 11 సంవత్సరాల సమయంలో ఆయన తీసింది కేవలం 3 సినిమాలే. కానీ మనోడిలో మ్యాటర్ చాలానే ఉందని గుర్తించారు స్టార్ హీరోలు. అందుకే పిలిచి మరీ ఛాన్స్లు ఇస్తున్నారు. రన్ రాజా రన్ అనే రొమాంటిక్ సినిమాతో 2014లో పరిశ్రమలోకి దర్శకుడిగా అడుగుపెట్టాడు సుజిత్. ఈ సినిమా యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఈ కుర్రాడ్లో ఇంత టాలెంట్ ఉందా అని ఆ సమయంలో అందరూ చర్చించుకున్నారు. ఆ తర్వాత డార్లింగ్ ప్రభాస్ తో సాహో చిత్రాన్ని 2019లో తెరకెక్కించాడు. ఈ సినిమా బాలీవుడ్ లో బాగా హిట్ అయింది. సుజిత్ స్టైలిష్ టేకింగ్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇక ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ తో ఓజీ సినిమాని డైరెక్ట్ చేశాడు సుజిత్. ఇక ఈ సినిమా విడుదలై పవన్ అభిమానులకు విందు భోజనం పెట్టింది. ఎందుకంటే రీసెంట్ గా పవన్ కి తన స్టామినాకి తగ్గ రేంజ్ లో ఏ సినిమా కూడా హిట్ కాలేదు. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఓజీ సినిమా పైనే ఉండేవి. స్వతహాగా సుజిత్ కూడా పవన్ కి వీరాభిమాని కావడంతో ఒక పవన్ అభిమాని తన ఫేవరెట్ హీరోని ఎలా చూడాలనుకుంటున్నారో సుజిత్ తప్పకుండా చూపిస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో ఒక పవన్ వీరాభిమానిగా సుజిత్ ఓజీ చిత్రాన్ని పూర్తి స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్ లో తెరకెక్కించి పవన్ కు ఆయన అభిమానులకు బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు. ఈ క్రమంలోనే ఈ యంగ్ డైరెక్టర్ కు గుడి కట్టాలని పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటున్నారు. సినిమా చూసిన తర్వాత తీవ్ర భావోద్వేగానికి లోనవుతూ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్స్ దే హవా. స్టోరీ సెలెక్షన్ నుంచి డైలాగ్స్, ఫైట్స్ అన్ని కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు. ఆడియన్స్ కు ఏది బాగా కనెక్ట్ అవుతుందో అలాంటి సీన్స్ తో ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించి హిట్ కొడుతున్నారు. ఒకప్పుడు డైరెక్టర్ కావాలంటే ఇండస్ట్రీలో చాలా కష్టపడాల్సి వచ్చేది. కొన్నాళ్ల పాటు ఎక్కడో ఒక చోట పెద్ద దర్శకుడి కింద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదు, ట్రెండ్ మారిపోయింది. 2010 నుంచి సినీ పరిశ్రమలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. చాలా మంది యూత్ తమ టాలెంట్ ను బయటకు తీసేందుకు షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. అలా వచ్చిన కుర్రాళ్లలో ఒకడే ఈ సుజిత్. చెన్నైలో ఫిల్మ్ కోర్స్ చేశాడు. సినిమా అంటే పిచ్చి ప్రేమ. చిన్నతనం నుంచి డైరెక్టర్ అవ్వాలని కలలు కనేవాడు. అందుకే 17 ఏళ్లకే షార్ట్ ఫిల్మ్ తీసి అద్భుతం చేశాడు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ దగ్గర శిష్యుడిగా చేరాలని ఆశపడేవాడు. కొన్నాళ్లకు పూరిని కలిసిన తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. సొంతంగా షార్ట్ ఫిల్మ్ తీయాలని నిర్ణయించుకుని ఆ ప్రయత్నం మొదలుపెట్టాడు. అలా దాదాపు 30 వరకు షార్ట్ ఫిల్మ్స్ తీశాడు. అలా అంచెలంచెలుగా ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వచ్చాడు. ఓ టీవీ షోలో రన్ రాజా రన్ అనే షార్ట్ ఫిల్మ్తో విజేతగా నిలిచాడు. శర్వానంద్ తో తీసిన మూవీ హిట్ కావడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. బాహుబలి మూవీ షూటింగ్ టైంలో సుజిత్ ను కలిసిన ప్రభాస్ ఏదైనా మంచి స్టోరీ ఉంటే చూడమని చెప్పాడు. తర్వాత హాలీవుడ్ రేంజ్ లో సాహో సినిమాను సుజిత్ తెరకెక్కించాడు. ఈ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించింది. తర్వాత సుజిత్ కు ఆఫర్స్ క్యూ కట్టాయి. హిందీ వర్షన్ లోనూ సినిమాలు తీయాలని భావించాడు. కానీ అక్కడ అంతగా కనెక్ట్ కాలేదు. మళ్ళీ టాలీవుడ్ కు వచ్చేశాడు. మెగాస్టార్ తో గాడ్ ఫాదర్ మూవీ చేసే ఛాన్స్ వచ్చినా రిజెక్ట్ చేశాడట. రీమేక్ మూవీ కావడంతో వద్దని చెప్పాడని సమాచారం. తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కాల్ రావడం, తర్వాత ఆయన కలవడం చకచకా జరిగిపోయాయి.
రీమేక్ మూవీ పవన్ చెప్పినా కాదు, తన సొంత స్టోరీతోనే సినిమా తీద్దామని పవన్ ను ఒప్పించాడు సుజిత్. అదే ఓజీ సినిమాగా మన ముందుకు. ఇక ఓజీ చిత్రంలో తమన్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి. పవన్ కోసం 3 ఏళ్లు వెయిట్ చేశాడు. 2022లో స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ ఆ తర్వాత కొన్నాళ్ల పాటు గ్యాప్ వచ్చింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో కొన్నాళ్లు విరామం ఇచ్చాడు. లేటుగా వచ్చినా కూడా ఓజీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో ఇప్పుడు అందరూ సుజిత్ గురించే చర్చించుకుంటున్నారు. ఏంటి ఈ కుర్రాడు ఈ స్థాయిలో పవన్ ను చూపించాడు అని తెగ చర్చించుకుంటున్నారు. ఇకపోతే ఈ యంగ్ డైరెక్టర్ తన తదుపరి సినిమాని నేచురల్ స్టార్ నానితో తీయనున్నాడు. మరికొన్ని నెలల్లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వడనున్నట్లు తెలుస్తోంది. 2020లో ప్రవళిక అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్న సుజిత్ ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమెతో కనిపించాడు. సినిమా రిజల్ట్ పట్ల ప్రస్తుతం సుజిత్ అండ్ టీం చాలా హ్యాపీగా